హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా మరదలు చేసే బతుకమ్మ ఎలా ఉందో చూడండి. మనం బతుకమ్మల వీడియోలు అన్నీ పెట్టుకుంటూ వచ్చాం కదా. బతుకమ్మను ఎలా చేసుకుంటాము అంటే, కింద తాంబూలం పెట్టి తాంబూలం పైన ఒక ఇస్తరాకు వేసుకొని ఇస్తరాకులో పసుపు కుంకుమ వేసుకుంటాము. ఇస్తరాకు కింద అటు ఒక పక్క దారం ఇటు ఒక దారం పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత కింద తంగేడాకును వేసుకొని ఏ పూలైనా సరే కాడ పొడుగ్గా ఉన్న పూలు తీసుకుంటాము. ఇలా తీసుకొని ఈ పూలని వరుసగా పేర్చుకుంటాము. ఒక వరుస అవి, ఒక వరుస బంతిపూలు అలా పేర్చుకుంటాం. బంతిపూలకి కాడ పొడుగ్గా ఉండదు కదా, బంతిపూలకి ఇలా పుల్లగుచ్చుకుంటాము. పుల్లగుచ్చుకుంటే బంతిపువ్వు అనేది కదలకుండా ఉంటుంది. ఇలా చిన్న చిన్న పూలైతే సూది పెట్టి గుత్తుల్లాగా గుచ్చుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇలా రంగురంగుల పూలు పెడితే బతుకమ్మ అందంగా ఉంటుంది. ఎంత పెద్ద బతుకమ్మ అయినా ఇలా చేసుకోవచ్చు. క్రాసుగా పెట్టారంటే పువ్వు బతుకమ్మ అందంగా వస్తుంది. ఈ బతుకమ్మ పేర్చేటప్పుడు మధ్యలో గుంటలాగా ఉంటుంది కదా, ఈ గుంటలో పువ్వులు విచ్చదీసైనా పోసుకోవచ్చు, లేకుంటే ఇలా యాపాకైనా పోసుకోవచ్చు మధ్యలో. ఇలా పోసారంటే మనం పెట్టిన పువ్వు క్రాసుగా వచ్చి బతుకమ్మ అందంగా వస్తుంది. బతుకమ్మ అయిపోయిన తర్వాత ముందుగా వదిలిపెట్టిన తాడుని అటుపక్క తాడు ఇటుపక్క తాడు కలిపి కట్టుకోవాలి. ఇస్తరాకుతో సహా కలిపి కట్టుకోవాలి. ఇస్తరాకుతో కలిపి కట్టుకుంటే మనం నీళ్ళల్లో వదిలిపెట్టినప్పుడు ఆ ఇస్తరాకుతో కలిపి వెళ్తుంది కదా బతుకమ్మ, ఇడిపోకుండా ఉంటుంది. మా మరదలు చేసిన బతుకమ్మ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మనం బతుకమ్మల వీడియోలు అన్నీ పెట్టాం కదా, అవి కూడా చూసేయండి. ఇలా బతుకమ్మ అయిపోయిన తర్వాత పైకి వచ్చేసరికల్లా తమలపాకు పెట్టుకొని తమలపాకు పైన గౌరమ్మని చేసి పెట్టుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.